Hi friends, welcome back to my channel. ఇవాళ నేను మీతో నా పట్టు సారీ కలెక్షన్ ని షేర్ చేస్తున్నానండి. ఈ సారీస్ అన్నిటికి సంబంధించిన ప్రైజెస్ ని కూడా నేను ప్రైస్ రేంజ్ గా షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు అన్ని ప్రైజెస్ ఎగ్జాక్ట్ గా గుర్తులేవు. ఏ రేంజ్ లో ఉండొచ్చు అనేది నేను మీకు షేర్ చేస్తాను. అలానే ఈ సారీస్ మీదకి నేను చాలా వరకు బ్లౌజెస్ కి మగ్గం వర్క్ చేయించాను. సో ఆ బ్లౌజెస్ కి వర్క్ ఎలా ఉంది అండ్ సారీకి ఎలా మ్యాచ్ అయ్యేలాగా చేయించుకున్నాను అనేది కూడా క్లియర్ గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు దివ్య. నేను మీకు ఈ ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ బ్లాగ్స్ ని షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నా శారీస్ అన్ని చూసేద్దాం మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ శారీ నా ప్రధానం శారీ ఫ్రెండ్స్. ఇదంతా కూడా శారీ అంతా మెరూన్ కలర్ వచ్చి ఇక్కడ మొత్తం కూడా శారీ అంతా కూడా పట్టు డిజైన్ ఉంటుంది. ఇలా చిన్న చిన్న డిజైన్ ఉంటుంది, శారీ అంతా ఉంటుంది సేమ్ ఇలానే. అండ్ బార్డర్ నాకు ఇలా ఫ్లవర్స్తో వచ్చింది. ఇది సొసైటీ పట్టు శారీ అండి అండ్ చాలా హెవీ శారీ కూడా. దీనికి బ్లౌజ్కి నేను వర్క్ ఎలా చేయించానో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీని పళ్ళు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఇది ఈ శారీ పళ్ళు. వీటి ప్రైస్ ఏ రేంజ్ లో ఉండొచ్చు అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అలానే నేను ఈ శారీస్ కట్టుకున్నప్పుడు ఉన్న ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఎక్కడైనా యాడ్ చేస్తాను. సో మీకు కూడా శారీ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది కదా. శారీ అయితే మొత్తం సింగిల్ కలర్ శారీ అండి. మొత్తం కూడా మెరూన్ కలర్ లోనే ఉంటుంది. అండ్ శారీ అంతా మనకి ఇలా హెవీగా ఉండి పళ్ళు ఇలా వస్తుంది. ఈ శారీ బ్లౌజ్ ఇది ఫ్రెండ్స్. ఇది ప్లెయిన్ మెరూన్ కలర్ వచ్చి మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా బార్డర్ వస్తుంది. మనకి పట్టు అంచు వస్తుంది కదా, అది వచ్చింది. దీనికి నేను మగ్గం వర్క్ చేయించాను. ఈ మగ్గం వర్క్ కూడా నేను శారీకి మనకి ఫ్లవర్స్ అను లీవ్స్ లాగా ఉన్నాయి కాబట్టి అలా డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను గోల్డ్, రెడ్ అండ్ స్టోన్స్ యూజ్ చేయించి ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ నెక్ మనకి ఇలా యూ నెక్ వచ్చి నెక్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్, లీవ్స్ ఉంటాయి. అండ్ ఇందులో యూజ్ చేసిన థ్రెడ్ కలర్స్ గోల్డెన్ కలర్, మెరూన్ కలర్ యూజ్ చేసి అండ్ మనకి స్టోన్స్ దొరుకుతాయి కదా, వాటితో మగ్గం వర్క్. టోటల్ ఇదంతా మగ్గం వర్క్. హ్యాండ్స్ కి కూడా నేను పట్టు హ్యాండ్స్ నే ఉంచి వాటి మీదే నేను మళ్ళీ మగ్గం వర్క్ చేయించాను. ఈ అంచు తీయించలేదు. సో దీనికి సేమ్ అలానే ఇప్పుడు మనకి బార్డర్ మీద ఆల్రెడీ వచ్చాయి కదా ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ మీదే థ్రెడ్ వర్క్ తో మనకి మగ్గం వర్క్ లో ఇలా చక్కగా థ్రెడ్ తోనే చేయించుకున్నాను. ఫ్లవర్ అంతా కూడా థ్రెడ్ వచ్చి అండ్ మనకి లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టోన్ వచ్చాయి. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నెక్. తర్వాతి శారీ గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. ఇది కూడా శారీ అంతా మనకి ఇలా వస్తుంది. అలానే దీనికి మనకి పళ్ళు ఎలా వస్తుంది కూడా ఒకసారి నేను చూపిస్తాను. పళ్ళు మనకి ఈ షేడ్ వస్తుంది. అండ్ దీని బార్డర్ లో మనకి ఇలా మామిడి పిందెల డిజైన్ లాగా వచ్చింది. దీని బ్లౌజ్ కి నేను ఎక్కువగా హెవీగా వర్క్ ఏమి చేయట్లేదు, జస్ట్ నెక్ మోడల్ పెట్టించుకున్నాను అంతే. దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ముందైతే పళ్ళు నీట్ గా ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. ఇది పళ్ళు ఫ్రెండ్స్. ఇది ఇందాక శారీ అంతా హెవీగా ఉండదండి, దానికంటే కొంచెం లైట్ వెయిటే ఉంటుంది. అదైతే సొసైటీ పట్టు శారీ, సో చాలా హెవీగా అనిపిస్తుంది. అలానే దీని బ్లౌజ్ మనకి సేమ్ ఇందాక పళ్ళు చూసాం కదా, పళ్ళు షేడ్ లోనే ఉంటుంది. నెక్ కి నేను ఇలా పెట్టించాను. నెక్ ఇది శారీ బ్లౌజ్ కి నేను మగ్గం వర్క్ లాగా ఏం చేయించలేదు, జస్ట్ ఇలా సింపుల్ గా నెక్ ఒకటి కొంచెం డిజైన్ పెట్టించాను అంతే. అండ్ హ్యాండ్స్ ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏ కలర్ది బాగా నచ్చింది, ఏ శారీ బాగుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. తర్వాతి శారీ ఈ ఆరెంజ్ కలర్ శారీ అండి. ఇది నా ఫేవరెట్ శారీ. ఇది నా రిసెప్షన్ శారీ. ఈ శారీ కూడా మొత్తం శారీ అంతా కూడా పట్టు ఉంటుంది, డిజైన్ అంతా కూడా. ఇందులో మనకి డిజైన్ లో నెమళ్ళు, అలానే మామిడి పిందెల డిజైన్ అండ్ లోటస్ ఫ్లవర్ డిజైన్ అవంతా కూడా ఉంటుంది. ఒకసారి నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను.
అలానే బార్డర్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. దీని పళ్ళు ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. దీని పళ్ళు అంతా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. శారీ ఓవరాల్ గా చూసినప్పుడు మనకి నెమళ్ళు అదంతా ఎలా కనిపిస్తుందో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఇది శారీ అంతా సింగిల్ కలర్ అండి, కానీ ఈ నెమళ్ళ డిజైన్ ఇది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ మిక్స్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తున్నాను. ఈ శారీ బ్లౌజ్ కూడా ఇందాక చూసినట్టే మొత్తం ప్లెయిన్ ఆరెంజ్ కలర్ వచ్చి అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి పట్టు బార్డర్ వస్తుంది కదా, సో అది వచ్చింది. దానికి ఆల్రెడీ నేను శారీలో ఇందాక చూపించాను కదా, నెమళ్ళు ఉన్న దగ్గర కొన్ని చోట్ల మనకి ఆ గ్రీన్ కలర్ షేడ్, గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశారు. అందుకని నేను దీనికి కూడా వర్క్ చేయించేటప్పుడు ఈ గోల్డెన్ కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చేయించుకున్నాను. అండ్ శారీ అంతా కూడా ఫ్లవర్స్ నెమళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ డిజైన్ లో కూడా నెమల్ ప్యాటర్న్ అండ్ అలానే ఫ్లవర్స్ డిజైన్ వచ్చేలాగా మగ్గం వర్క్ చేయించాను. ఈ శారీస్ అన్ని కూడా ఎక్కువగా తీసుకున్నవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా నా వెడ్డింగ్ శారీస్ అండి. రిసెప్షన్ శారీ, నెక్స్ట్ ప్రధానం శారీ, ఎంగేజ్మెంట్ అప్పుడు శారీస్ ఇవన్నీ. సో ప్రతి ఫంక్షన్ కి కూడా నేను చాలా కేర్ తీసుకుని ఏదైనా కొంచెం స్పెషల్ గా ఆ శారీతో పాటు మ్యాచ్ చేసినప్పుడు ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి అని ట్రై చేశాను చేయించడానికి వర్క్ కూడా. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెమలండి, ఇదంతా కూడా ఒక పెద్ద నెమలి. శారీ అంతా మనకి నెమలి డిజైన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్లౌజ్ కి కూడా నెమలి డిజైన్ చేయించుకున్నాను. అలానే ఇంకో సైడ్ అంతా కూడా ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా సేమ్ ఇందాకట్లానే శారీలో వచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ థ్రెడ్స్ ని యూజ్ చేయించాను. దీనిలో గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ తో పాటు వైట్ కలర్ స్టోన్స్ వస్తాయి కదా, వాటిని కూడా యూజ్ చేశారు. అండ్ నెక్ ఇలా వస్తుంది డిజైన్. హ్యాండ్స్ కూడా ఇందాక రెడ్ కలర్ శారీ చేయించినట్టుగానే సిమిలర్ గానే పట్టుది అలానే ఉంచి దాని మీదే హ్యాండ్స్ కి డిజైన్ చేయించాను. అండ్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా శారీ మీద లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అలా లోటస్ ఫ్లవర్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ థ్రెడ్ తో వచ్చి దానిపైన స్టోన్ వర్క్ వచ్చింది. ఇది నా తలంబ్రాల్ శారీ ఫ్రెండ్స్. ఇదంతా కూడా శారీ అంతా కూడా ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ పట్టు శారీ అండ్ బార్డర్ దగ్గర మాత్రం లైట్ గా ఇలా మనకి పింక్ లాగా కనిపిస్తుంది. అండ్ పళ్ళు మొత్తం మనకి పింక్ షేడ్ వస్తుంది. శారీ అంతా కూడా ప్లెయిన్, దీని మీద ఎక్కడ కూడా ఏ డిజైన్ కానీ వర్క్ కానీ ఏమీ ఉండదు, మొత్తం ప్లెయిన్ శారీ అండ్ చాలా లైట్ వెయిట్ కూడా. దీనికి పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది. పళ్ళు అంతా కూడా ఇలా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. దీని బ్లౌజ్ కి కూడా నేను మగ్గం వర్క్ చేపించాను, చూపిస్తాను. ఈ పెళ్లికి నేను తీసుకున్న శారీస్ అన్నిటికీ కూడా హ్యాండ్స్ నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి, పెద్దవి పెట్టించుకోలేదు. ఈ బ్లౌజ్ కి కూడా నేను యూ నెక్ పెట్టించాను. అండ్ నెక్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ లాగా ఇలా డిజైన్స్ వచ్చాయి. శారీ అంతా కూడా మెయిన్ మనకి తలంబ్రాల శారీ కాబట్టి క్రీమ్ కలర్ అండ్ అలానే స్టోన్స్, పింక్ కలర్ థ్రెడ్ ని యూజ్ చేసి వర్క్ చేయించాను. హ్యాండ్స్ కి కూడా అంతే, సేమ్ మిగిలిన బ్లౌజెస్ లానే నేను పట్టుదే ఉంచేసి దాని మీద వర్క్ చేయించాను. ఇలా నెక్ దగ్గర ఏవైతే ఫ్లవర్స్ వచ్చాయో ఇక్కడ హ్యాండ్ మీద కూడా సేమ్ అలానే ఫ్లవర్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా వస్తుంది. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. శారీ అంతా కూడా ఇలా మెరూన్ కలర్ వస్తుంది అండ్ బార్డర్ ఇలా వస్తుంది. ఇది కూడా శారీ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఈ శారీ అంతా కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోనే ఉంది డిజైన్. దీని బార్డర్ ఎలా వస్తుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది బార్డర్, శారీ అంతా ఇలా ఉంది. దీని పళ్ళు ఎలా వస్తుందో కూడా ఒకసారి చూపిస్తాను. ఇది పళ్ళు ఫ్రెండ్స్.
ఎంగేజ్మెంట్ టైంలో నాకు బ్లౌజ్కి వర్క్ చేయించుకోవడానికి అది టైం లేదండి, చాలా తక్కువ టైంలో అయిపోయింది ఎంగేజ్మెంట్. అందుకని నేను బ్లౌజ్కి ఇలా మనకి బయట బార్డర్స్ దొరుకుతాయి కదా, నెక్ అండ్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చేవి, అవి అలా తీసుకొని దీన్ని స్టిచ్ చేయించాను. ఇది మెరూన్ కలరే కాబట్టి శారీ అంతా నాకు ఈ నెక్ డిజైన్ అది ఈజీగా దొరికింది. బట్ ఏంటంటే స్టిచ్ చేసేప్పుడు అది ఎక్కువ టైం లేకపోవడం వల్ల డైరెక్ట్గా స్టిచ్ చేసేసి ఉంచేశారు. సో దీనికి మళ్ళీ కొంచెం రిపేర్ చేయించాలి. ఇక్కడ మనకి క్లాత్ లాగా కనిపిస్తుంది కదా, దాని మీద కనపడకుండా ఇంకో థ్రెడ్ వేయించాలి. అదొకటి వేయిస్తే ఈ బ్లౌజ్ కూడా సెట్ అయిపోతుంది. నెక్ అంతా ఇలా ఉంటుంది. ఇది మగ్గం వర్క్ కాదండి, దీనికి మనకి ప్యాచెస్ ఇలా దొరుకుతాయి బయట, ఇది తీసుకుని స్టిచ్ చేయించాను నేను. హ్యాండ్స్కి నేను పట్టు శారీనే కాబట్టి నేను హ్యాండ్స్ అలానే ఉంచేది, పట్టు హ్యాండ్సే ఉంచేసాను. అండ్ ఫ్రంట్ సైడ్ ఈ చిన్న కుందన్స్ లాంటివి ఇలా అంటించాను. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నాకు పింక్ చాలా ఫేవరెట్ కలర్, అండ్ అందులోనూ ఈ బేబీ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో శారీస్లో కూడా పట్టు శారీ పింక్ కలర్ ఉండాలి కదా, అందుకే ఈ శారీ కూడా తీసుకున్నాను. ఇది చాలా ఓల్డ్ ప్యాటర్న్ శారీ, మనకి శారీ అంతా కూడా ఇలా నెమల్లో వచ్చి ఇలా డిజైన్ వస్తుంది. ఇది తయారు చేయించిన శారీ అండి, కంచులో నేయించిన శారీ. ఇది మీరు ఓల్డ్ మూవీస్ కనుక చూసినట్లయితే సావిత్రి గారు ఒక మూవీలో ఇటువంటి సిమిలర్ ప్యాటర్న్ ఉన్నటువంటి శారీ కట్టుకుని ఉంటారు. నాకు ఎగ్జాక్ట్గా మూవీ నేమ్ గుర్తు రావట్లేదు. ఇది కూడా నా మ్యారేజ్ టైం శారీనే. ఇది నేను మాకు మ్యారేజ్ అప్పుడు 2 రిసెప్షన్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఒకటి, అలానే మచిలీపట్నంలో ఒకటి. సో ఇందాక ఆరెంజ్ కలర్ శారీ చూపించాను కదా, అది హైదరాబాద్లో రిసెప్షన్కి తీసుకున్నాను. అలానే ఈ శారీ నేను మచిలీపట్నంలో రిసెప్షన్కి తీసుకున్నాను. దీని పళ్ళు ఎలా వస్తుందో కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ శారీ అంతా విడిగా ఎలా ఉంటుందో కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను. అండ్ దీనికి కూడా సిమిలర్గా ఇందాకట్లానే ఇలా యూనెక్కే వస్తుంది. అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇక్కడంతా కూడా మనకి ఇలా పర్ల్స్ వస్తాయి, చిన్న 3 పర్ల్స్ కలిపి ఇలా డిజైన్ చేశారు. అలానే బ్లౌజ్ అంతా కూడా మనకి వెనకాల ఇలా ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ అండ్ ఆకులు ఉన్నాయి. అండ్ ఇది ఫ్రంట్ సైడ్. ఇది కూడా ఈ మగ్గం వర్క్ అంతా కూడా మనకి పింక్, వైట్ అండ్ గోల్డెన్ షేడ్స్తో చేసింది. వీటి హ్యాండ్స్కి కొంచెం నేను ఇందాక వాటికి డిఫరెంట్గా పెట్టించానండి. ఇవి కూడా షార్ట్ హ్యాండ్సే, బట్ ఏంటంటే ఇందాక వాటికి నేను హ్యాండ్స్ పట్టువి అలానే ఉంచేసాను కదా, ఈ బ్లౌజ్కి మాత్రం నేను హ్యాండ్స్ దగ్గర కటింగ్ వచ్చి ఇలా డిజైన్ వచ్చేలాగా వేయించాను. ఇది మనకి యాక్చువల్లీ ఫ్లవర్, వేసుకున్నప్పుడు ఇలా ఫ్లవర్ వస్తుంది హ్యాండ్ మీద. ఈ శారీ మిక్స్డ్ కలర్ అండి. ఇది నాకు పెళ్లి కూతురు చేసినప్పుడు తీసుకున్నటువంటి శారీ, పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్నాను ఈ శారీ నేను. దీనికి మనకి బార్డర్ ఇలా గ్రీన్ కలర్ వచ్చి గ్రీన్ మీద ఇలా బ్లూ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఇలా కొంచెం మామిడి పిందల డిజైన్ లాగాను ఆకులు వచ్చినట్టుగా ఉంటుంది డిజైన్ అంతా. ఇది దీని పళ్ళు. ఇదంతా శారీ. దీని బ్లౌజ్కి నేను వర్క్ ఏం చేయట్లేదండి, ఇలా సింపుల్గా నెక్కి బార్డర్ ఒకటి వేయించాను. ఆ శారీలో ఏ బార్డర్ అయితే మనకు కనిపిస్తుందో సేమ్ అదే బార్డర్. అండ్ హ్యాండ్స్కి కూడా ఆల్రెడీ పట్టుకి మనకి ఏవైతే వస్తాయో బ్లౌజ్ పీస్కి ఆ హ్యాండ్సే పెట్టించేసాను. దీనికి స్పెషల్గా వర్క్ ఏం చేయించలేదు నేను. అండ్ ఇది నా లాస్ట్ పట్టు శారీ అండి. ఇది మొత్తం ఇలా బ్లూ కలర్లో ఉంది. ఇది నాకు అమ్మ వాళ్ళు పెట్టిన శారీ, ఇంకా నేను దీన్ని ఇంకా స్టిచ్ చేయించలేదు, అసలు ఓపెన్ చేయలేదు శారీ. శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది మనకి. అలానే బార్డర్ గోల్డ్ కలర్ వచ్చి దాని మీద ఇలా ఫ్లవర్స్ ప్యాటర్నే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా నాకు ఒకసారి మీకు ఏమన్నా బ్లౌజ్ డిజైన్స్ అవి ఐడియా ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీరు పిక్స్ పంపించేట్లయితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించవచ్చు. అలానే ఈ శారీ పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది.
ఈ బ్లౌజ్ క్లాత్ ఎలా వచ్చిందో కూడా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు చూసినప్పుడు ఏదైతే ఎక్కువగా సెట్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో మీ ఐడియాస్ని నాతో షేర్ చేయండి. ఓవరాల్గా ఇది నా పట్టు శారీ కలెక్షన్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ఏవి చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్గా ఇది నా పట్టు శారీ కలెక్షన్ ఫ్రెండ్స్. ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో షేర్ చేయండి. అలానే ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ఏవి చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో అనేది కూడా కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. అండ్ ఇన్ కేస్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.